అందరికీ నమస్కారం. ముందుగా నా గురించి చెడు ప్రచారం చేయటంలో ముందున్న ప్రతి ఒక్క లుచ్చాలంజావుడికి ఒక్కడే చెప్తున్నా, ఎవడి మీదో నేను కంప్లైంట్ ఇచ్చా అంతేగాని వాడు నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు. నాకేదో క్రిమినల్ రికార్డ్ ఉందనేసి ఒకటో పెళ్ళి, రెండో పెళ్ళి, ఇప్పుడు శ్రీధర్ అంటున్నారు కదా, ఆ మొదటిది ఎలాగైందో మాకు తెలుసు. అది మేము మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాకపోతే మీరు ఎఫ్ఐఆర్ అవన్నీ బయట పెట్టారు కానీ డివోర్స్ పేపర్స్ బయట పెట్టలేదు. ఎందుకు? డివోర్స్ తీసుకొని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇట్స్ నాట్ అ క్రైమ్ కదా. కాబట్టి అందరూ నాకు ఫేవర్గా ఉంటారని చెప్పేసి డివోర్స్ పేపర్స్ బయట పెట్టట్లేదు. ఈ లుచ్చాలంజా కొడుకులందరూ డివోర్స్ పేపర్స్ బయట పెట్టకుండా ఎఫ్ఐఆర్ కాపీ బయట పెడతారు, నా ఫోటో బయట పెడతారు. పెట్టుకోనియండి. నేను ప్రాపర్గా లీగల్ ప్రొసీజర్ అయిన తర్వాతే నా హస్బెండ్ని నేను పెళ్లి చేసుకున్నా. నా హస్బెండ్కి నాకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మా మధ్యలోకి వచ్చింది ఈ ఎమ్మెల్యే లంజావుడుకు. లేకపోతే దూరం ఉన్నామో దగ్గర ఉన్నామో మాకైతే డివోర్స్ జరగలేదు. మధ్యలో వచ్చి నాశనం చేసింది ఈ లుచ్చాలంజావుడికి. ఈ లుచ్చాలంజావుడికి మిగిలిన లుచ్చాలంజావుడుకులందరూ సపోర్టు. వీళ్ళందరూ నా ఈ పక్క విషయాలు ఎందుకు వెతుకుతున్నారంటే, మెయిన్ విషయమైన శ్రీధర్ గురించి నా గురించి మాట్లాడితే నేనే నెగ్గుతాను కాబట్టి అట్లా నేను నెగ్గకూడదని చెప్పేసి నా మీద ఎంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలో అంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి ఇలాంటివన్నీ రిలీజ్ చేస్తున్నారు. కానీ నేను లీగల్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతనే నేను మా ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. అండ్ ఆ మొదటి పెళ్ళే కాదు, అది ఎలాంటి సిచ్యువేషన్లో జరిగిందో మా ఫ్యామిలీకి మాత్రమే తెలుసు. ఆ ఫోటో కానీ ఆ ఎఫ్ఐఆర్ కానీ ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో మాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మేము బాధపడిన వాళ్ళం, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వాళ్ళం. కాబట్టి ఏ లుచ్చాలంజావుడికి మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే యు ఆర్ క్యూరియస్ అబౌట్ మై లైఫ్ కాబట్టి నేను చెప్తున్నాను.